అందరికీ నమస్కారం. ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి జాబ్ అప్డేట్ మన ఛానల్‌లో వస్తుంది. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో దాదాపు 1,00,000 ఉద్యోగాల భర్తీకి కీలక ప్రకటన అయితే చేస్తోంది. ఇక 2 ఏళ్ల పాలనా కాలంలో 61,379 ప్రభుత్వ ఉద్యోగాలనైతే భర్తీ చేసిన ప్రభుత్వం మరో 40,000 ఉద్యోగాల భర్తీకి త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నట్టు ఇక్కడ సంకేతాలైతే కనిపిస్తున్నాయి. ఇక 2 ఏళ్ల పాలనలో సరికొత్త రికార్డ్. దేశంలో ఏ రాష్ట్రం ప్రకటించని జాబ్ క్యాలెండర్ తొలిసారిగా ఈ ప్రభుత్వం ప్రకటించడం గుడ్ న్యూస్ అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక ఉద్యోగాల చిరునామా తెలంగాణ అని చెప్పి ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. త్వరలో ఇప్పటికే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం మరో 40,000 ఉద్యోగాలకు త్వరలో అంటే కానిస్టేబుల్, ఎస్ఐ, తర్వాత టీఎస్ జెన్కో, ట్రాన్స్కో, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మెడికల్ హెల్త్, తర్వాత టీచర్ జాబ్లు, తర్వాత గురుకులాస్, ఈ విధంగా ఇతర అనేక డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీ ఉన్న వివరాలు మొత్తం కూడా సేకరిస్తున్న ప్రభుత్వం మరో 40,000 ఉద్యోగాల భర్తీకి ఇక్కడ శ్రీకారం చుట్టబోతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. మరో 40,000 ఉద్యోగాలు ఇస్తాం, ఇప్పటికే 60,000 పోస్టులు భర్తీ చేశాం అంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారైతే కీలక హుస్నాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయడం ఇక్కడ గమనార్హం. ఇది నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 40,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం యోచిస్తుంది అంటూ ఇక్కడ చూస్తున్నాం. ఉద్యోగాలకు చిరునామా తెలంగాణ, తుది దశలో మరో 8,632 నియామకాలు, 1,00,000 ఉద్యోగాల మైలురాయి దిశగా ప్రయాణం చేస్తున్నాం. యువతకు ఉద్యోగం, తెలంగాణ భావోద్వేగం అంటూ ఇక్కడ 2 ఏళ్లలో 61,379 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశాం. మరో 40,000 ఉద్యోగాలు అంటే కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు, టీఎస్ జెన్కో, ట్రాన్స్కో, ఏఈ, తర్వాత టీచర్ జాబ్లు కానీ, వివిధ మోడల్ స్కూల్, గురుకులాస్, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంకా 40,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఉద్యోగాల భర్తీలో తెలంగాణ ఈ 2 ఏళ్లలో కొత్త రికార్డు నమోదు చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. 61,379 ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసింది. మరో 8,632 పోస్టుల నియామకాలు కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. వీటన్నిటితో కలిపితే 70,000 పోస్టులు భర్తీ అయ్యాయి. త్వరలోనే 1,00,000 ఉద్యోగాల మైలురాయిని అందుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఉద్యోగాల భర్తీలోనూ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కీలక రంగాలకు ప్రజాప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని, రాష్ట్రంలో పాలనా విభాగంలో అత్యున్నతమైన సర్వీసులతో పాటు విద్యా, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. గత 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. కాబట్టి ఉద్యోగాలకు చిరునామా తెలంగాణగా మార్చిన ప్రభుత్వం మాది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. నిరుద్యోగులకు మరి గుడ్ న్యూస్ అయితే రాబోతున్నట్టు తెలుస్తోంది. మరో 40,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం యోచిస్తోందని చెప్పి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే కీలక ప్రకటన చేయడం గుడ్ న్యూస్. ఇక అప్డేట్ లాగా అందిస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. అప్డేట్ లాగా అందిస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.